ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనకు వచ్చేసి ఏపీ ఎస్ఎస్డిసి వాళ్ళు జాబ్ మేళ అది కండక్ట్ చేస్తున్నారండి. డిఫరెంట్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మీరు చూడండి, ఇక్కడ జాబ్ మేళ ఉంది కదా, ఇక్కడ వ్యూ ఆల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ జాబ్ మేళస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు, డిఫరెంట్ సిటీస్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే జియో ప్లేస్మెంట్ డ్రైవ్ అట్ గుంటూరు డిస్టిక్, అలాగే జాబ్ ప్లేస్మెంట్ డ్రైవ్ అట్ కృష్ణా డిస్టిక్ అని, మినీ జాబ్ మేళా అని చెప్పేసి ఇలాగా చూడండి. ఇక్కడ జాబ్ మేళా అట్ శ్రీకాకుళం డిస్టిక్ అని చెప్పేసి ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదండి, దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఏంటంటే జియో ప్లేస్మెంట్ డ్రైవ్ ఉంది కదండి గుంటూరు, దానికి సంబంధించి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి జియో ప్లేస్మెంట్ డ్రైవ్ అండి అట్ గుంటూరు డిస్టిక్ లో అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, జియో టెలికాం కంపెనీ వాళ్ళు ఫీల్డ్ ఇంజనీర్ కోసం అయితే వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీ కానీ డిప్లొమా కానీ పాస్ అయి ఉండాలి. మనకి వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ సిటీస్, అంటే వాటి దగ్గరలో ఉన్న సిటీస్లో అయితే మనకైతే జాబ్ అనేది అలాట్ చేస్తారు. శాలరీ వచ్చేసి మనకి మంత్లీ 17,500 నుంచి మనకి పిఎఫ్ అండ్ ఇన్సూరెన్స్ టీఏ డిఏ ఇవన్నీ యాడ్ అవుతాయండి. దగ్గర మనకి 22,000 వరకు అయితే శాలరీ వస్తుంది. వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 220 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది జెండర్ ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అండి. ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 22 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫీల్డ్ టెక్నీషియన్ అండి. దీనికి వచ్చేసి మనకి ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఈ నాలుగిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా దీనికి ఎలిజిబుల్, దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా వర్క్ లొకేషన్ సేమ్ అండి, హైదరాబాద్ అండ్ ఇట్స్ సరౌండింగ్ సిటీస్. మంత్లీ శాలరీ చూసుకున్నట్టయితే దీనికి 12,000 విత్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐసి ఇన్సూరెన్స్ అండ్ టీఏ డిఏ కూడా అయితే మనకి ఇస్తున్నారు. ఇది అదర్ అలవెన్సెస్లోకి వస్తాయండి ఇవన్నీ. వేకెన్సీస్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే మనకి టోటల్ వచ్చేసి 290 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇది కూడా ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 22 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. అలాగే మనం వెన్యూ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఐటీఐ డిఎల్టీసీ కాలేజ్ ఆపోజిట్ కలెక్టరేట్ బిసైడ్ పోస్ట్ ఆఫీస్ గుంటూరులో అయితే ఇది జరుగుతుందండి. డేట్ వచ్చేసి మనకి 6th January 2024 at 10 AM అయితే వీలైతే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుందండి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, దీని ద్వారా మనం అయితే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఓన్లీ ఫర్ గుంటూరు డిస్టిక్ అండి. ఏ డిస్టిక్ సంబంధించి ఆ డిస్టిక్ ఇన్ఛార్జ్ నెంబర్స్ అయితే ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లోని. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోండి. అంటే చూడండి, ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ అటెండ్ ఇన్ ఫార్మల్ డ్రెస్ అండ్ అడ్మిట్ కార్డ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ టు ది జాబ్ మేళా. మనం ఫార్మల్ డ్రెస్లో వెళ్ళాలి. అండ్ రిజిస్ట్రేషన్ అయ్యాక మనకు ఒక అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది, అది మాత్రం మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అక్కడ నెంబర్ ఇచ్చారండి, ఆ నెంబర్ని మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏం ఉండదండి. జస్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసి దాంట్లో వచ్చిన మెరిట్ మార్క్స్ బట్టి మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మీ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినట్టయితే మీకైతే జాబ్ అనేది అలాట్ చేస్తారు. ఇప్పుడు ఈ జాబ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ కానీ ఆ స్కానర్ కానీ స్కాన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆల్ మీద కొట్టండి జాబ్ మేళస్లోని. నేను గుంటూరుది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, జియో ప్లేస్మెంట్ డ్రైవ్ అట్ గుంటూరు డిస్టిక్ అని. ఇక్కడ అప్లై జాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతారండి. మీ దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీరు ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేకపోతే ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఓపెన్ అవుతున్నాయి చూడండి, లెర్నర్, ట్రైనర్, ఇండస్ట్రియల్ పార్ట్నర్. మీరు ఫస్ట్ సెలెక్ట్ చేయాలండి. ఫస్ట్ సెలెక్ట్ చేసినట్టయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టేసి ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కొడితే మీకు ఆధార్ కార్డ్ నెంబర్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేస్తే మీకు అయితే లాగిన్ అవుతుందండి మీ డీటెయిల్స్తోని. లాగిన్ అయిన తర్వాత పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, మీ నేము, జెండర్ అండ్ నెక్స్ట్ ఏజ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీరు ఇక్కడ ఏంటంటే మీ ఫాదర్ నేము అండ్ మీ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, రిలీజియన్ ఇచ్చండి, కేటగిరీ, డిజేబిలిటీ అయితే డిజేబిలిటీ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలండి, అది కూడా 5 MB లోపు అయితే ఉండాలి. నెక్స్ట్ అలా కిందకి స్క్రోల్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ మీరైతే మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలండి లాగిన్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే ఏం లేదు, మీ అడ్రస్ అయితే ఫిల్ చేసేసేయండి. ఇక్కడ
సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. పాస్అవుట్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ ఇవ్వండి, ఇంజనీరింగ్ చేసినట్టయితే ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు పాలిటెక్నిక్ అండ్ ఐటీఐ చేసిన వాళ్ళు ఐటీఐ. ఏ స్ట్రీమ్ వాళ్ళకి ఆ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వాలిఫికేషన్ టైపు డిప్లొమా ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ టైప్ మీరు ఏదైతే అప్లోడ్ చేయబోతున్నారో ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్ అని సెలెక్ట్ చేసి ఇక్కడైతే నేను డిప్లొమా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఎస్ అని పెట్టేసి మీ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేయండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో అని పెట్టేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా నో అని పెట్టేసేయండి. ఇక్కడ ఇంట్రెస్టెడ్ సెక్టర్స్ అని ఉంది కదా, ఇంట్రెస్టెడ్ దేని మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఐటీ సెక్టర్స్లోనా, పవర్ సెక్టర్స్లోనా, ఆటోమేటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లోనా, లేకపోతే ఎలక్ట్రానిక్ సెక్టర్స్లోనా, ఈ సెక్టర్స్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుందండి. సబ్మిట్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ అని చెప్పేసి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు అయితే మీ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ద్వారా అయితే మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఈ జాబ్ మీద పోస్ట్ అనేది నేను పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను పెడతానండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో మనం లింక్ ఇస్తానండి టెలిగ్రామ్ది, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ఇంకొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.